ఏపీ అల్లర్ల ఇష్యూ ఢిల్లీకి చేరింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ డీజీపీలు రిపోర్ట్ చేశారు. గొడవలకు కారణాలు, ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతమంది గాయపడ్డారు, ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. అయితే అధికారుల రిపోర్టుపై ఈసీ స్పందించే తీరుపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల ఇష్యూ ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై రిపోర్ట్ ఇవ్వాలి అన్న ఆదేశంలో ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీలు హరీష్ కుమార్ గుప్తాలు ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు అధికారులతో సమావేశం జరిగింది. పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ను ఈసీకి అందించారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు 40 గ్రాములు జీడి హింగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి హింగువ పొడి ఉచితం. జీడి గుడ్ డైజెషన్ ఇంగువ. గొడవలను అరికట్టడంలో విఫలమైనందుకు సీఎస్ డీజీపీపై మండిపడింది. హింసకు తావు లేకుండా చూడాలని గతంలో ఈసీ పలుమార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమయ్యింది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈసీ తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. సీఎస్ డీజీపీ సమర్పించిన రిపోర్టుపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది, ఎవరిపై వేటు వేస్తుంది అన్నది టెన్షన్గా ఉంది. అయితే ఎన్నికల గొడవలపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ డీజీపీలను ఢిల్లీకి పిలవడం తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిసారి కావడంతో ఈ ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.